వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు, అదే రోజు మేము చెప్పాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణిని తిట్టారని చెప్పి ఆయన బాధపడుతూ, ఏడుస్తూ స్ట్రెయిట్‌గా చెప్పాలంటే, నెక్స్ట్ నేను సీఎం అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసిన రోజే చెప్పాం. ఆయన టైం చాలా బాగుంటుంది. ఈసారి చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తారు అని చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది. ఢిల్లీ ఎలక్షన్స్ మేము చెప్పినట్లుగానే బీజేపీ 45+ సీట్లతో గెలిచింది. బీహార్ ఎలక్షన్స్ 165+ సీట్లతో గెలుస్తుందన్నాం. 200కి పైగా బీజేపీకొచ్చాయి. అది కూడా మేము చెప్పినట్లుగానే జరిగింది. తమిళనాడులో కూడా మేము పూర్తిగా విజయ్ సైడ్ నిలబడ్డాం. విజయ్ స్ట్రైట్ విన్నర్ అయినా అయిపోవచ్చు, లేదా హంగ్ ఏర్పడి అందరూ విజయ్‌కి అవకాశాలు ఇచ్చి మరీ ప్రభుత్వాన్ని నెలకొల్పొచ్చు. బెంగాల్లో మాత్రం మేము బీజేపీ సైడ్ నిలబడ్డాం. 1 ఇయర్ బ్యాకే మమతా బెనర్జీ అక్కడ ఓడిపోతుంది, ఈసారి బీజేపీ గెలుస్తుందని సంవత్సరం ముందే మేము తెలియజేసేసాం. మే 4వ తేదీ రిజల్ట్ రాబోతున్నాయి. ఆ రోజు కోసం వేచి ఉందాం. మీలో ఎవరికైనా జాతక చక్ర విశ్లేషణ చేయించుకోవాలి అంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ స్లాట్‌ని మీరు బుక్ చేసుకోవచ్చు.